ములుగు జిల్లా కేంద్రంలో సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో హమాలీ సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, శ్రమదోపిడి విముక్తికై పోరాడండి అంటూ కార్మిక సంఘాలు కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమించండి, అనేక పోరాటాల ఫలితంగానే కార్మికుల హక్కులు సాధించుకుంటామని వివరించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. చరిత్రలో మరి ఒకప్పుడు పెట్టుబడిదారులు కానీ భూస్వాములు కానీ మరి పని అనేది అంటే ఒక టైం అనేది లేకుండా వెట్టి చాకిరీ చేసుకుంటా ఉంటే చేయిస్తూ ఉంటే ఆనాడు ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యమై పని గంటలు తగ్గించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో పోరాడితే మరి 139 సంవత్సరాల కింద చికాగో నగరంలో కార్మికులను కాల్చి చంపడంతో ఆ కార్మికులలో ఉన్నటువంటి మరి చావు బతుకులో ఉన్నటువంటి ఒక కార్మిక సోదరుడు మరి లేచి తన ఒంటి మీద ఉన్నటువంటి తెల్లని వస్త్రాలను తన రక్తం మడుగులో ముంచి ఎత్తిన జెండానే ఈ ఎర్ర జెండా కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైనా కూడా యాజమాని బాగుండాలంటే ఫస్ట్ కార్మికుడు బాగుండాలి, కార్మికుడు సంతోషంగా ఉండాలి. కాబట్టి కార్మిక చట్టాలు ఆనాటి మేడే ఉత్సవంతో మరి మనకు మొదలై రావడం జరిగింది. ఈ చట్టాలను కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మరి కార్మిక డే సందర్భంగా మా కార్మిక సోదరులకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి పనిచేసేటువంటి కార్మికులను కర్షకులను గౌరవించాలి, వాళ్ళ కష్టానికి తగ్గటువంటి వేతనాలు ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలి. అదే మనం మేడే యొక్క లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు, ధన్యవాదాలు.